ఎలా ఉన్నారు? ఈరోజు గురువారం పూజ అయిపోయిందా బాబా? పూజ నేను అభిషేకం చేయాలి సాయిరాముడికి. నేను ఒకటి చెప్తాను, మీరు ఎట్లా ఏమనేసి మీరే చెప్పాలి. దేవుడు కృప. చీమలు మాత్రం తీసుకెళ్ళి పటాల సందులో పెట్టాయి. చక్కెర పెట్టిండేది ప్రతిరోజు. మీరే చూడండి. దాన్ని ఈరోజు నేను క్లీన్ చేసి బొట్లు పెట్టాలి బాబాకి. అది క్లీన్ చేయొచ్చా లేదంటే అలానే పెట్టాలా? అవి ఆహారం తీసుకొని పటాల సందులో పెట్టుకున్నాయి. నిజంగానే ఇంతకుముందు కూడా నేను ఒక వారం రోజులు ఊరిల్లేసి వచ్చేసాలకు పెట్టిన చక్కెర అంతా పటాల సందులో పెట్టాయి. ఇప్పుడు మీరు చూస్తారా? చూడండి. ఇది క్లీన్ చేయొచ్చో చేయకూడదో తెలియదు, కానీ ఇది పాపాలో పుణ్యాలో. కానీ మనం క్లీన్ చేసుకోకపోతే ఎట్లా? చూడండి, ఈ ఫోటో కింద చీమలు కూడా అట్లే ఉన్నది, ఎత్తుకొని పెట్టుకున్నాయి. కానీ మళ్ళీ కొద్ది రోజులు నేను క్లీన్ చేసినాక మళ్ళీ రాకుండా ఉన్నాయి. మళ్ళీ వచ్చి అంతా తీసుకొని పోయి ఎత్తి పెట్టుకున్నాయి. చూడండి, పూత ఉన్నాయి చూడు చీమలు. ఇది ఇక్కడే కాదు, ఫోటో కూడా పెట్టుకున్నాయి. అమ్మవారి ఫోటో కూడా ఇది క్లీన్ చేయాలా చేయకూడదు ఆహారాన్ని నింపుకున్నాయి. తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను గురువారం కాబట్టి అంతా ప్రతి గురువారం క్లీన్ చేస్తాను అన్నమాట. చూడండి, అన్నపూర్ణమ్మ కాడ కూడా ఉంది కొంచెం. ఇక్కడ ఓం శక్తి పటం కాడ చూడండి, అట్లే ఎత్తుకొని ఎంత చక్కెర పెట్టాయో చూడండి. నేను ఇప్పుడు ఇది క్లీన్ చేసేదా చేయకూడదా అర్థమయ్యలేదన్నమాట. ఇంతకుముందు ఏంది ఆశ్చర్యం అనుకునేదాన్ని. చూడండి, ఎంత చక్కెర ప్రతిరోజు. ఊరిల్లు వచ్చాక ఒక వారం పైన అయిపోయింది క్లీన్ చేసి ఫోటోలు బొట్లు పెట్టి. ఇలా చక్కెర ఎత్తుకొమ్మయి చీమలు ఇలా పెట్టాయి అన్నమాట. నేను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలా, అంతా ఫోటోలు అంతా బొట్లు పెట్టాలి. కాబట్టి నేను ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇవి గుడ్లు పెట్టే ముందు చీమలు ఇలాగ ఎత్తుకొని ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయంట. కొందరు వర్షాకాలం వచ్చేటప్పటికి ఇవి వర్షాకాల ఆహారం దొరకదనేసి ఎత్తిపెట్టుకుంటాయంట. చూడండి, బాగా ఖచ్చితంగా ఫోటోలు వెనక దాచిపెట్టాయి అన్నమాట. దాచిపెట్టుకుంటా ఇవి తింటాయో ఆహారము తెలియదు. గుడ్డు పెట్టే ముందరని కొందరు అంటారు, కొందరు వర్షాకాలం ముందర ఇలాగే దాచుకుంటాయి అంటారు. ప్రతి ఫోటో దగ్గర ఇలా వెనక దాచిపెట్టాయి అన్నమాట ఆహారాన్ని తీసుకుని. చక్కెర ఇది మంచిదో చెడ్డదో నాకైతే క్లీన్ చేయకూడదు అనుకుంటా, కానీ అది పుట్టలు పెడితే చాలా కష్టం కదా లోపల. కాబట్టి క్లీన్ చేస్తున్నా. అది పాపమో పుణ్యమో మీరే చెప్పండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్. మీరు నిజంగా భక్తులు అయితే మీకు తెలిసింటే ఏదన్నా ఎక్కువ పూజలు మొక్కేవాళ్ళు మీరు చెప్పండి, ప్లీజ్ కామెంట్. ఓకే, బాయ్.